మల్లయ్య యాదవ్ గారు గుడ్ మార్నింగ్ సార్. అసలు ఏంటి బీజేపీ బీఆర్ఎస్ కలుస్తాయన్న ప్రచారం ఎక్కడ చూసినా గుప్పమంటుంది. రెండోసారి గత వారంలో కేంద్ర మంత్రికి అలాగే రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న కిషన్ రెడ్డి ఖండించారు. ఆయన స్వభావానికి మించి చాలా తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. ఎవరైనా అలా మాట్లాడితే చెంప చెల్లుమనిపించండి అంటూ పిలుపునిచ్చారు పార్టీ శ్రేణులకి. అసలు కిషన్ రెడ్డి గారితోనే ఎవరైనా మాట్లాడారండి? కిషన్ రెడ్డి గారికి మాట్లాడమని చెప్పేసి వాళ్ళు అధికార ప్రతినిధిగా వాళ్ళకి ఏమన్నా మామూలుగా అధికారం ఇచ్చిరో లేదో తెలియదు కానీ మా పార్టీ నుంచి మాట్లాడండి అని కానీ సంప్రదింపులు కానీ ఈ పొత్తుల విషయం కానీ అధికారికంగా ఎవరు మాట్లాడింది లేదు. అటు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కానీ ఇటు మామూలుగా పార్టీ అధినేత కేసీఆర్ గారు కానీ ఏ స్థాయిలో ఉన్న ఒక నాయకుడితో మాట్లాడిన పరిస్థితి లేదు. కానీ ఎంత ఈ స్థాయిలో ప్రచారం జరుగుతోంది, ఈ స్థాయిలో బూమరంగ్ అవుతోంది, ఈ స్థాయిలో భారతీయ జనతా పార్టీ నేతలు మాట్లాడుతున్నప్పుడు లేదు అది కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారం, మేము బీజేపీ కలవని కరాఖండికి ఎందుకు బీఆర్ఎస్ చెప్పలేకపోతుంది? అంటే మీకు ఏదో ఒక మూల కలవాలని ఏమైనా ఉందా? కలిస్తే మంచి జరుగుతుందన్న ఆలోచన ఏమైనా ఉందా? అసలు మాకు ఆ ఆలోచన ఉంటే కదా ఎవరు రోడ్డు మీద పోతున్నాయని ఏదో దిక్కిండు అని చెప్పేసి మీరెందుకు ఖండించలేదు అని చెప్పేసి అంటే ఎట్లా? అసలు మాకు ఆలోచన ఉంటే కదా పార్టీ కానీ పార్టీ అధిష్టానం కానీ అధినాయకుడు కానీ అటువంటి ఆలోచన ఉంటే అది వేరే విషయం ఎవరితోనైనా సంప్రదిస్తాం. ఓకే, ఏ నాయకుడితో ఇంతవరకు పొత్తుల విషయంలో సంప్రదించింది కానీ సలహాలు తీసుకున్నది కానీ ఏ విషయంలో మాట్లాడింది కానీ ఇంతవరకు లేనే లేదు. ఎవరికి వాళ్ళు బీజేపీ మనగడ కోసం వాళ్ళు కాంగ్రెస్ మనగడ కోసం కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్న మాటలే తప్ప ఎప్పుడు కూడా ఈ పొత్తు పెట్టుకోవాలనే ఆలోచన మా పార్టీకి అధిష్టానానికి ఎప్పుడు లేదు. ఎవరిని సంప్రదించలేదు, ఏ స్థాయి నాయకుడు కలవలేదు, కలిసే ఆలోచన లేదు, అవసరం అంతకంటే లేదు. తప్పకుండా మా ఓట్ బ్యాంక్ ఏదో మాకుంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పెద్ద వేరియేషన్ లేదు, 1.82% ఉంది. దానికి అనుగుణంగా ఈ 2.5 కాలంలో కాంగ్రెస్ పరిపాలనలో జరుగుతున్న ఇబ్బందులు ఏందనేది ప్రజలు కూడా గమనించారు. ఈ తెలంగాణని కాపాడగలిగిన వ్యక్తి, రేపేమైనా చేయగలిగిన వ్యక్తి ప్రభుత్వం పార్టీ అది కేసీఆర్ అనే ఒక ఆలోచనలో ప్రజలందరూ కూడా ఉన్నారు. కాబట్టి రేపు తప్పకుండా మళ్ళీ మా సత్తాన్ని మేము దాటుకుంటాం. పోయినసారి కూడా మామూలుగా అసెంబ్లీకి ఓడిపోయిన వాళ్ళందరూ రేవంత్ రెడ్డి గారితో సహా అసెంబ్లీకి ఓడిపోయిన వాళ్ళందరూ పార్లమెంట్ లో గెలిచారు. అంత మాత్రాన అసెంబ్లీకి ఓడిపోగానే పార్లమెంట్ లో గెలవరు, ఎన్నికలలో ఆ పార్టీ మనుగడే దెబ్బతింటది అనేది ఏం లేదు కదా. ఇప్పటికిప్పుడు మేము ఎవరితోనో తాపత్రపడాల్సిన అవసరం లేదు, తాతాలాడాల్సిన అవసరం లేదు. డెఫినెట్ గా మాకుండే ఓట్ బ్యాంక్ మాకుంది, మా వల్ల లబ్ధి పొందిన లబ్ధిదారులు ఉన్నారు. ఈ తెలంగాణ ఉద్యమం నుంచి మొదలు పెట్టుకొని ఇప్పటి వరకు పార్టీకి అనుబంధంగా ఉన్న సానుభూతి పరులు ఉన్నారు. ఈ పార్టీని ఎట్లా రక్షించుకోవాలి, ఈ పార్టీ ఈ తెలంగాణకి ఏ రకమైన పనులు చేయాలనే ఆలోచన అధిష్టానానికి ఉంది. ఈ పార్టీ ఉంటేనే ఈ తెలంగాణకి మేలు జరుగుతుందనే అభిప్రాయం ప్రజలకు ఉంది. కాబట్టి డెఫినెట్ గా మాకు వచ్చే ఇబ్బంది లేదు. మీ పొత్తుల కోసం పడాల్సిన అవసరం లేదు, తాతాల పడాల్సిన అవసరం లేదు. మల్లయ్య యాదవ్ గారు, మీరు ఇందాక మాట్లాడుతూ ఇంకెవరెవరో ఏదో మాట్లాడుతున్నారని మేమెందుకు ఖండిస్తాం అని అన్నారు. బట్ ఎన్నికల ప్రచారంలో కూడా కాంగ్రెస్ ఇదే మాట చెప్పినప్పుడు ప్రతి సభల్లో మీ పార్టీ నేతలు అలాగే మీడియా సమావేశాలు పెట్టి కూడా చెప్పారు ఇది ఒక కాంగ్రెస్ మైండ్ గేము, వాళ్ళిద్దరూ ఒకటే అన్ని రకాలుగా సహకరించుకున్నారని పదే పదే ప్రచారం చేశారు. మరి ఇప్పుడు ఇంత చర్చ జరుగుతున్నప్పుడు ఏదో ఒక ప్రకటన చేయాలి కదా. మాకు అలాంటివి ఏమీ లేవు, ఇది మరి కాంగ్రెస్ ఎత్తుగాడని బీజేపీ అంటున్నంత ధైర్యంగా, బీజేపీ చెప్తున్నంత స్పష్టంగా ఎందుకు బీఆర్ఎస్ చెప్పలేకపోతుంది? ఇప్పుడు ఇంతకుముందు కాంగ్రెస్ మిత్రుడు మాట్లాడుతూ దేశంలో తీసుకున్న ప్రతి నిర్ణయం బీజేపీ నిర్ణయానికి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని చెప్పి చెప్తున్నారు. ఆఖరికి ఈడీ కేసులో అరెస్ట్ అయితే సోనియా గాంధీ గురించి మాట్లాడేది కూడా మా కేసీఆర్ గారే. ఎంపీగా మామూలుగా సభ్యత్వం పోతే దాని గురించి కాంగ్రెస్ నాయకులు ఎవరు మాట్లాడలే, కేసీఆర్ గారే ఇది అప్రజాస్వామికం అని చెప్పి మాట్లాడారు. ఏది వాస్తవం ఉంటే అది మాట్లాడటం, దేశ ప్రజల అవసరార్థం కోసం నిర్ణయం తీసుకుంటే అక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వం దానికి సమంజసమైతే మద్దతు పలకటం అనేది ఇతర ప్రభుత్వాల పద్ధతి, అది విధానం. ఈ విధానంలో బీజేపీకి మీరు ప్రతిదానికి జిఎస్టీకి అన్నిటికీ మద్దతు ఇచ్చిరంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వం నడవడానికి ప్రజల అవసరం కోసం తీసుకున్న నిర్ణయాలలో భాగంగా సమర్థించే వాటిని సమర్థిస్తాం, విభేదించే వాటిని విభేదిస్తాం. అంత మాత్రాన బీజేపీకి మేమేదో అనుకూలమని మీరు ప్రచారం చేస్తే కాదు కదా. కాబట్టి మేమేమంటున్నాం, మీ విధానం మీకు మాట్లాడాల్సిన అవసరం ఏమున్నది? షో కట్టసి మల్లన్న ఒక సూటి ప్రశ్న మీకు. ఇప్పుడు ఇక్కడ రైతు చట్టాలకు వ్యతిరేకంగా తెలంగాణలో కార్యక్రమాలు చేసి నిరసన పోయి ఢిల్లీలో మళ్ళీ మద్దతు వాళ్ళకి పలకంగా 700 మంది ఏమో చనిపోతే మీరు వాళ్ళకు 2 లక్షల చొప్పున పంజాబ్ కి ఇచ్చారు. అసలు మీ విధానం ఏందే?
ఇప్పుడు బీజేపీ మీద గాని లేదా బీజేపీ తీసుకున్న నిర్ణయాల మీద గాని నేను ఒకటే ప్రశ్న దీని మీద చెప్పండి దయచేసి. రైతు చట్టాల గురించి విభేదించి మేము మాట్లాడాల్సిన పద్ధతిలో మాట్లాడినాం, పార్లమెంట్ లో మా వాణి నిలిపించినాం, మా పార్లమెంట్ సభ్యులు నల్ల చట్టాలకు అనుకూలంగా ఓటేసి తిరిగి మళ్ళీ రైతు చచ్చిపోయిన వాళ్ళకి పైసలు ఇచ్చొస్తాను పోతుంది. ఇది కాదా ప్రజల అవసరార్థం కోసం మీరు మామూలుగా స్పందించారు, మేము స్పందించడం అనేది ప్రజలకు అందరికీ తెలుసు. గెలుపోవటములు సహజం. ఈ రోజు ఏదో మామూలుగా ఓటమి చెందినంత మాత్రాన మొత్తం ఏదో అయిపోతుంది అని చెప్పేసి మీరు కలలు చెప్పి చెప్పారు, అధికారం ఇచ్చారు. కాబట్టి ఇది ఏది శాశ్వతం కాదు. రేపు మామూలుగా ప్రజలు ఎవరిని నిర్ణయించాలి, ఎవరికి పరిపాలన ఇవ్వాలి, ఎవరి వల్ల చేతనైతుంది, ఎవరి సమర్థులు అనేది నిర్ణయించాల్సింది ప్రజలు. డెఫినెట్ గా ఆ ప్రజా నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే. ఇవాళ ఏదో ఓటం పాలనేంత మాత్రాన మామూలుగా ఏదో అయిపోయింది, వాళ్ళతో పొత్తులు వీళ్ళతో పొత్తులని ఊహాగానాలు అంటే మల్లయాదవ్ గారు భారతీయ జనతా పార్టీ ఖండిస్తోంది, మీరేమో మీ యొక్క వెర్షన్ మీరు చెప్తున్నారు. అంటే ఇక్కడ జరుగుతున్న చర్చ ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అలాగే మన భారతీయ జనతా పార్టీ 14% ఓటుతో 8 సీట్లు గెలుచుకున్న నేపథ్యంలో రేపొద్దున ఖచ్చితంగా బీఆర్ఎస్ ను ఆల్రెడీ కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షణలో భాగంగా కొందరు నేతలు కాంగ్రెస్ లో చేరుతున్న వాతావరణం మనకు కనిపిస్తోంది. నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ కూడా ఖచ్చితంగా ఇక్కడ ఎదగడానికి ప్రయత్నిస్తుంది. ఖచ్చితంగా మనమే టార్గెట్ అవుతాం, ఇమీడియట్ టార్గెట్. అలయన్స్ కనుక పెట్టుకోగలిగితే పార్టీని రక్షించుకోవచ్చు, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ వస్తే రాజకీయాన్ని కూడా సవ్యంగా చేసుకోవచ్చు అని అంచనాలో లెక్కలు వేసుకుంటున్నారు అనేది బయట జరుగుతున్న ఒక ప్రచారం. సతీష్ గారు, మాకు అధికారం ముఖ్యం కాదు. అధికారం కోసం అనుకుంటే 14 సంవత్సరాలు ఉద్యమ పాత్రలో మామూలుగా కేసీఆర్ గారు పోరాటం చేసేటోళ్ళు కాదు. అధికారమే ముఖ్యం అనుకుంటే ఆ రోజే నిర్ణయాలు వేరే విధంగా ఉండేది. ప్రజల అవసరం ముఖ్యం, తెలంగాణ ప్రజలు క్షేమం ముఖ్యం మాకు. కాబట్టి ఆ దిశగా మా ప్రయత్నాలు జరిగితే మా పార్టీ విధానం అది. అధికారం ఉంటది పోతుంది, అది పెద్ద శాశ్వతమేం కాదు. అధికారం కోసమే అనుకుంటే 14 సంవత్సరాలు అసలు రానే రాదనుకున్న ఈ తెలంగాణ గురించి ఎందుకు పోరాటం చేసేటోళ్ళు. కాబట్టి ఇక్కడ తెలంగాణని బాగు చేయాలనే ఆలోచనతో సాధించుకున్న ఈ తెలంగాణలో 50 సంవత్సరాలు ఇతర ప్రభుత్వాలు చేయలేని పని 10 సంవత్సరాల పరిపాలనలో కేసీఆర్ గారు చేసి చూపించింది. అది వీళ్ళు కొనసాగిస్తారా లేదా అనేది ప్రజలు